ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ. రాధాకృష్ణాయ నమో నమ. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసన సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి, తీరని కలగా ఉండే గృహయోగము, స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడి సంచారం నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం, కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల 48 రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి 48 రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు. మరియు డిసెంబర్ 5, 6 తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది. మళ్ళీ 6 నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం, మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది. మరియు శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం, మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది, 3వ రాశి మీద అనేది పడడం జరుగుతుంది. మీనరాశి నుంచి 3వ రాశిలో అంతా కూడా సంచారం, ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి, భూమి యోగం కానీ, ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి, స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి, తీరని కలగా ఉండే అందరికీ మానవులకంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి, మంచి సొంతిల్లు అనేది ఉండాలి. సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది, ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచారీత్యా ఎటువంటి దోషం అంతా కూడా ఉంటుంది, ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, జన్మజాతకంలో ఎటువంటి స్థానాలకంతా కూడా గృహయోగానికి కారణం అవుతుందో తెలుసుకుంటున్నాం. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీనరాశి జాతకులు కానీ, మీన లగ్న జాతకులు కానీ, రాశి తెలిసి ఉంటే రాశి చూసుకోండి, లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. మీన లగ్న జాతకులు కానీ, మీన రాశి జాతకులు కానీ ప్రధానంగా చతుర్థ నవమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థ స్థానం అంతా కూడా భూ సంపాదమైన లాభాలు కానీ, గృహయోగం గురించి కానీ చెప్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే మరియు గృహయోగం సిద్ధిస్తుందా లేదా, మాతృమూలకమైన గృహయోగం సిద్ధిస్తుందా, నవమ స్థానం అంతా కూడా చూసుకుంటే పూర్వ పుణ్యస్థానము, పితృస్థానము, పూర్వీకుల యొక్క స్థిరాస్తి గురించి చెప్తుంది. దశమ స్థానం అంతా కూడా రాజ్యయోగ కారణం గురించి చెప్తుంది. ద్వాదశ స్థానం అంతా కూడా విపరీత రాజ్యయోగాన్ని గురించి చెప్తుంది. ఖర్చుల గురించి కూడా ద్వాదశ స్థానం చెప్తూ ఉంటుంది. ఎటువంటి ఖర్చులు అనేవి ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, దీని నుంచి వెటపడడానికి భూ సంబంధమైన కష్టాలు ఉన్నాయా, మనకు రావాల్సిన బాకీలు ఏమైనా రాలేకుండా ఉన్నాయా, భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా, దీని నుంచి బయటపడడానికి షష్టమ స్థానం అంతా కూడా, అష్టమ స్థానం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా ఆకస్మిక ధనలాభాన్ని, ధనయోగాన్ని చెప్తూ ఉంటుంది. మరియు అష్టమ స్థానం అంతా కూడా ఆకస్మిక ధన వ్యయాన్ని కూడా చెప్తూ ఉంటుంది. ఇటువంటి పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల మీనరాశి జాతకులు ప్రధానంగా బృహస్పతి, బుధ భగవానుడు, మరియు శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు యొక్కరంగా ఉండాలి. ఇటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు మీకు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు, శనీశ్వరుడికి, అంగారకుడికి, బుధ భగవానుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు, బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా చేస్తూ ఉండాలి. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ శనీశ్వరుడు కూడా జప హోమాది కార్యక్రమాలు, నల్లనవులు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేయాలి. గోమాతకి బొబ్బర్లు, శనగలు, ఈ యొక్క ఉలువలు అంతా కూడా నానబెట్టి, ఈ యొక్క కందులు కూడా నానబెట్టి గోమాతకు అంతా కూడా తరచూ సమర్పిస్తుంటే కనుక నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం, గోమాత పూజ చేసుకోవడం, గోమాతకు అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి పుష్టభాగం దగ్గర అంతా కూడా నమస్కారం చేసుకోవడం, 21 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణాలు కానీ,
27 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ ప్రతినిత్యం కూడా గోమాతకి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవడం అదృష్టి యొక్క కారణం అవుతుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించాలి. ఆవనే దీపారాధన ప్రతినిత్యం కూడా రావి చెట్టు దగ్గర పెడుతూ ఉండాలి. ప్రదోష కాలంలో పెట్టడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది. అఖండ ధనలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవాలి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కానీ అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టి యోగం కలిసి వస్తుంది. బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. అదృష్టి యోగం కలిసి రావడానికి పంచమ స్థానంలో బృహస్పతి యోగం అంతా కూడా మంచి శుభకార్యాలు జరగడానికి, గృహయోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. అష్టమి నవమి తిథుల్లో కానీ, ఏకాదశి తిథుల్లో కానీ, పౌర్ణమి లేదా అమావాస్య తిథుల్లో కానీ మీరు దేవాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో అంతా కూడా ఈ కూష్మాండ దీపాన్ని, ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించడం వల్ల అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కానీ, ఈ యొక్క రుణ బాధల నుంచి కానీ, ఈ యొక్క అప్పుల బాధల నుంచి కానీ బయటపడడానికి, ఆకస్మిక ధనయోగం సిద్ధించడానికి, అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఈ పరిష్కారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం, అగ్నికి తెల్ల ఆవాలు సమర్పిస్తుండడం వల్ల అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమః. ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమః. ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి. జప అనుష్ఠానాలు చేస్తూ ఉండాలి. అదృష్టి యొక్క కలిసి వస్తుంది. ఆ మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవాలి. మణదీపంలో ఆ భువనేశ్వరి అంతా కూడా ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, ఏ అవతారంలో ఉంటుంది, ఏ దేవతలంతా కూడా ఆ యొక్క మణదీపేశ్వరికి అంతా కూడా ఉపచారాలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ఆ దేవతల యొక్క వర్ణన అంతా కూడా మణిదీపం యొక్క వర్ణన అంతా కూడా చదువుకోవడం, ప్రతినిత్యం కూడా మణిదీపేశ్వరి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం, ప్రవచనాలు వింటుండడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. మణిదీపేశ్వరి యొక్క పుస్తకం దొరుకుతుంది, దాంట్లో చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా చదువుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. దేవీ భాగవతాన్ని చరిత్రను చదువుకుంటూ ఉండాలి. ఎవరైతే గనక ఇంట్లో దేవీ భాగవతాన్ని ప్రతినిత్యం కూడా ఈ యొక్క చరిత్ర అంతా పారాయణం చేసుకుంటుంటారు, జగన్మాత అనుగ్రహం వల్ల, ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడతారు, దుఃఖాల నుంచి బయటపడతారు. గృహయోగం సిద్ధిస్తుంది. అఖండ లాభాలు సిద్ధిస్తాయి. అదృష్టి యోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు, రుణబాధల నుంచి బయటపడతారు. శ్రీమాత్రే నమః. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండాలి, మరియు దశమాధిపతి యోగకరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టి యోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్టి యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యోగకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యోగకరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికంలో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్టి యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా
తీరని కలగా ఉండే స్వగృహ యోగం, సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టును అంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్ట యోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవి భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది. మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేమ.